హాయ్ అండి. 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ సెకండ్ లెసన్ వచ్చేసి మాయాకంబళి. మాయాకంబళి పాఠం ఉద్దేశం అద్భుతం ఆశ్చర్యాన్ని పుట్టిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది, ఊహాశక్తిని పెంచుతుంది, తార్కిక ఆలోచనను కలుగజేస్తుంది, ప్రవర్తనలో మార్పును తీసుకువస్తుంది. ఇలాంటి లక్షణాలను విద్యార్థుల్లో జానపద కథ ద్వారా పెంపొందించడమే ఈ పాఠం ఉద్దేశం. మాయాకంబళి పాఠం రచయిత వచ్చేసరికి కలవకొలను సదానంద. ఆయన చిత్తూరు జిల్లా పాకాలలో పుట్టాడు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు. వీరి రచనలు పిల్లల కథలు, శివానంద లహరి, విందు భోజనం, చల్లని తల్లి, నీతి కథా మంజరి, తుస్సన్న మహిమలు, పరాగ భూమి, చందమామ కథలు, వార్తాపత్రికల్లో కథానికలు రాశాడు. 1966లో బంగారు నడిచిన బాట నవలకు కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి, 1976లో నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు కథా సంపుటి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, 2010లో అడవి తల్లి పిల్లల నవలకు కేంద్ర సాహిత్య బాల సాహిత్య అవార్డు లభించాయి. ఈ పాఠ్యాంశం మాయాకంబళి సంపుటి నుండి గ్రహించబడింది. మాయాకంబళి పాఠంలోని ఇంపార్టెంట్ అంశాలు చూసుకున్నట్లయితే కనుక వృద్ధ యోగి పేరు ఆత్మానందుడండి. శోభావతి నగరం యొక్క రాజు చండీదత్తుడు. రాజనర్తకి పేరు చంచల. కోశాధికారి పేరు విక్రమార్కుడు. ప్రకృతి వికృతి కనుక పరిశీలించినట్లయితే ఆశ్చర్యం అంటే అచ్చెరువు, రాజు రేడు, రాత్రి రాతిరి, సుఖం సుఖం, ముఖము మొగము. సమానార్థక పదాలు చూసినట్లయితే ఈ పాఠంలో పర్వతము, శైలము, గిరి, రాజు, భూపాలుడు, నరేంద్రుడు, కరవాలం, ఖడ్గం. కర్తను పరిచయం చేశారండి మాయాకంబళి పాఠంలో. గ్రామర్ పాయింట్లో క్రియను ఎవరు ఏది అని ప్రశ్నించినప్పుడు వస్తున్న సమాధానాన్ని కర్తగా చెప్పవచ్చు. ఆవు పాలు ఇచ్చింది అన్నది ఉదాహరణగా తీసుకుంటే ఇక్కడ కర్త ఆవు అవుతుంది. ఏది పాలు ఇచ్చింది? ఆవు కదండి, అందుకని ఆవు అనేది కర్త అవుతుంది. నెక్స్ట్ మాయాకంబళి అనే పాఠంలో ఒక జాతీయాన్ని పరిచయం చేశారు. శతవిధాలు. శతవిధాలుగా అంటే 100 విధాలుగా చెప్పడం. ఏదైనా ఒక విషయాన్ని అనేక రకాలుగా తెలియచేస్తున్నారని తెలిపే పదబంధం శతవిధాలు. స్వానుభవం. తనకు తాను ఏదైనా చేయడం ద్వారా అలవడే నేర్పునే స్వానుభవం అంటారు. వీటిని జాతీయాలుగా మనం అర్థం చేసుకోవచ్చు తెలుగు గ్రామర్ పాయింట్లో. ఇదండి 2వ లెసన్ అయిన మాయాకంబళి. 7th క్లాస్లో మనం మొదట చెప్పుకున్న అక్షరం అనే లెసన్. ఇది 2వ లెసన్ మాయాకంబళి. డిఎస్సికి టెట్కి ప్రిపేర్ అయ్యే వారికి టెక్స్ట్ బుక్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్. టెక్స్ట్ బుక్లోంచి యాస్టీస్ దిగిపోయే క్వశ్చన్లు ఉంటాయి. టెక్స్ట్ బుక్లో కొంచెం మనం అర్థం చేసుకుని చదివితే మెటీరియల్స్ ఎన్ని చదివినా సరే టెక్స్ట్ బుక్ రీడింగ్ చేసే వాళ్ళకి మాత్రమే ఎక్కువ మార్కులు వస్తాయి. అది మనం ఇప్పుడు డిఎస్సిలో వచ్చిన మార్కులని బట్టైనా మనకు అర్థం చేసుకోవచ్చు. టెక్స్ట్ బుక్ రీడింగ్ చేసిన వారికి మాత్రమే ఉద్యోగాలు అనేవి వస్తాయండి. అలాగని ఇప్పుడు టెక్స్ట్ బుక్ లేవు కదా, మరి మా పరిస్థితి ఏంటి అని మీరు అనుకోవచ్చు. టెక్స్ట్ బుక్లు అందుబాటులో లేని వారికి ఏదైనా కొంతలో కొంతైనా ఒక్క మార్కుకైనా నేను రాసిన ఈ నోట్స్ ఉపయోగపడితే అంతకంటే సంతోషం నాకు ఇంకోట్లేదు. ఈ నోట్స్ మొత్తం టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకునే రాశానండి. తదుపరి ఇంకొక లెసన్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.